రైట్. ఒలింపిక్స్‌లో మన వాళ్ళు ఏ విధంగా సత్తా చాటుతున్నారు? మన దేశ పరిస్థితి ప్రస్తుతం 50కి కంటే దిగువకు పడిపోయింది. మరి ఎలా ఉంటుంది అసలు ఆటగాళ్ల తీరు? ఇప్పటికైనా మన నీరజ్ చోప్రా నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా గోల్డ్ అనేది? పూర్తి సమాచారం ఇవ్వడానికి అండ్ ఆయన అనాలిసిస్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఏపీ ఒలింపిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కేపీ రావు గారు మనతో పాటు ఉన్నారు. కేపీ రావు గారు నమస్తే అండి. నేను షీలా. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? మూడ్ ఆఫ్ ఉన్నాం సార్ అందరం, కానీ తప్పదు కదా ముందుకు వెళ్లాల్సిందే. ఆ ఒక్క సందర్భాన్ని మనం ఒకసారి మాట్లాడుకుందాము. వినేష్ పొగాట్ విషయంలో అసలు ఏం జరిగి ఉంటుందంటారు? జనరల్గా 53 కేజీల విభాగంలో తను పోటీ పడాల్సి ఉండింది, కానీ 50 కేజీల విభాగంలో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చిన నేపథ్యంలో లాస్ట్ మినిట్లో సాధ్యం అవుతుందనే ట్రై చేసింది, కానీ కుదరలేదు. ఏం జరిగి ఉంటుందంటారు? ఇప్పుడు జనరల్ గా వెయిట్స్ స్టార్టింగ్ లో ఒకసారి తీసుకుంటారు, మళ్ళీ ఎవ్రీడే తీసుకుంటారు అని చెప్పి రెస్లింగ్ లో రూల్స్ ఉన్నాయి. దాని ప్రకారం స్టార్టింగ్ లో 50 కేజీలకి 49 కేజీల చిల్లర వచ్చింది, సక్సెస్ అయింది. క్వార్టర్ ఫైనల్స్ ఆడింది, సెమీఫైనల్స్ ఆడింది. ఫైనల్స్ లో వేమెంట్ గారికి 2 కేజీస్ పెరిగింది. నైట్ అంతా కష్టపడి మ్యాక్సిమం తగ్గించుకోగలిగింది. ఒక 100 గ్రాములు వెయిట్ ఎక్కువ ఉందని చెప్పేసి టెక్నికల్ గా డిస్క్వాలిఫై చేశారని చెప్పేసి మనకి కన్ఫర్మ్ చేశారు. ఏదైనా బాధ్యత రహితంగా నిర్లక్ష్యంగా కోచ్లు, మేనేజర్లు, ఆ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వేమెంట్స్ కార్డు వచ్చినప్పుడు ప్రతిరోజు వేమెంట్స్ చేస్తారు. కొన్ని గేమ్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ర్యాండమ్ లో కూడా అబ్జెక్షన్స్ పెట్టా కూడా వేయింగ్ మెజర్స్ తీసుకుంటా ఉంటారు. కబడ్డీలో అనుకో ఫస్ట్ వేమెంట్స్ వేస్తే ఆ టోర్నమెంట్ ఏదో వేమెంట్స్ చేయరు, కానీ వీళ్ళ ఇంటర్నేషనల్ రూల్స్ లో ప్రతిసారి ప్రతి ఈవెంట్ ముందు వేమెంట్స్ చేయాలనేటువంటి రూల్ పెట్టుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. మరి ఆ పాప కూడా దురదృష్టకరం, కావాలని తప్పు చేయదు, కానీ 3 రోజుల నుంచి వెయిట్ తగ్గించుకుని 57 కేజీల్లోంచి 50 కేజీల్లోంచి వచ్చి ఈవెంట్ మార్చుకుని కేటగిరీ మార్చుకుని 6 రోజుల నుంచి 4 రోజుల నుంచి వెయిట్ కంట్రోల్ చేస్తున్న పాప డిహైడ్రేషన్ తో తట్టుకోవడానికి కొంచెం వాటర్ తాగింది, కొంచెం తింది, అందుకని వెయిట్ పెరిగింది అంటారు. దానికి 2 కేజీలు ఒకే రోజు ఒక నైట్ లో తెల్లారబడి 2 కేజీలు పెరగరు. మరి ఎలా పెరిగింది, ఎందుకు పెరిగిందో భగవంతుడికి తెలియాలి. కానీ ఏదేమైనప్పటికీ 100 గ్రాములతో పాప సిల్వర్ మెడల్, మినిమం సిల్వర్ మెడల్, గెలిస్తే గోల్డ్ మెడల్ అవటం మనం చేజార్చుకోవడం దురదృష్టకరం. దీనికి పూర్తి బాధ్యత కోచ్, మేనేజరు, ఆ డైటీషియన్, న్యూట్రిషన్స్ ఎవరైతే ఈ కండిషన్ పడలేరో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. వాళ్ళని శాశ్వతంగా బహిష్కరించాలి. ఎందుకంటే ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలి. ఎంత చేతి కొంది నోటికి అందకుండా పోయింది ఆ పాపలతో. ఆ అమ్మాయి ఆల్రెడీ క్లియర్ చేసేసింది. నేను శాశ్వతంగా విరమించుకుంటున్నాను ఈ పోటీల నుంచి, రెస్లింగ్ పోటీల నుంచి అని. అది ఒక కారణం అయితే, మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత కష్టపడి ఇంత చేసుకున్నప్పుడు వారికి కూడా ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఏదేమైనా ఇటువంటి పరిస్థితులు పునరాకుండా ఉండాలంటే మాత్రం తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే క్షమించరాని విధంగా ఉండకూడదు, క్షమించకూడదు కూడా. ఎట్టి పరిస్థితుల్లో చర్య తీసుకోవాల్సింది. కోచ్, మేనేజర్, న్యూట్రిషన్, డైటీషియన్ ఎవరైతే ఈ టీం రెస్పాన్సిబిలిటీ ఉంటారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ మీద మన ప్రభుత్వము 100 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు అంత బాధ్యతారహితంగా ప్రవర్తించే ఒక పాప మెడల్ చివరి స్టేజ్ లో 100 గ్రామ్స్ లో వెయిట్ లో పోయింది అంటే అది పూర్తి నిర్లక్ష్యము, బాధ్యతారహితంగా తీసుకోవాల్సి వస్తుంది మేడం. సార్, మీరు చెప్పినట్టుగా ఒకవైపు అర్హత వేటు పడింది, మరొక వైపు తను రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఇది ఇంకా బాధాకరమైన విషయం. సో తన రిటైర్మెంట్ ప్రకటించడాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు ఇది జరిగింది కాబట్టే తను బాధకు లోనై రిటైర్మెంట్ ప్రకటించి ఉండొచ్చా? కాదమ్మా, గత 2 సంవత్సరాలుగా ఆ పాప సెక్సువల్ హెరాస్మెంట్ మీద రెజ్లింగ్ ఫెడరేషన్ చాలా విపరీతంగా పోట్లాడింది, తిరగబడింది. ఆ తిరుగుబాటుతనంలో మళ్ళీ భవిష్యత్తులో ఇప్పుడు అమ్మాయికి 29 ఏళ్ళు, మళ్ళీ 4 ఏళ్ళు ఒలింపిక్స్ అంటే 33 ఏళ్ళు. ఆ ఏజ్కి ఈ రెజ్లింగ్ లో తను ఫైట్ చేయగలదా లేదా, ఈ ఫెడరేషన్ వాళ్ళు తను సహకరిస్తారా లేదా అనేటువంటి న్యూనతా భావంతో వాళ్ళ ప్రభుత్వం కూడా ఎంతవరకు బాధ్యత తీసుకుంటుంది. మాట చెప్పినంత తేలిగ్గా బాధ్యత తీసుకోలేదు కదా. ఈ సెక్షువల్ హెరాస్మెంట్ విషయంలో ప్రభుత్వం పరిపూర్ణంగా క్రీడాకారులకి సపోర్ట్ చేయలేదు. అది కూడా భవిష్యత్తులో చేయలేమో తన మీద తనకి అపనమ్మకంతో ఎందుకులే ఇంత రిస్క్, మనం ఎట్టాలు ఇదే కేటగిరీలో మళ్ళీ చేయలేము అని చెప్పేసి నిర్లిప్తత, నిరుత్సాహంతో ఇక ఈ జీవితానికి చాలు అనుకుని డిక్లేర్ చేసిందని నేను వ్యక్తిగతంగా
ఫీల్ అవుతున్నారు. యా వినేష్ ఫోగాట్ విషయంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం సరైందే అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు జనరల్ గా మా రూల్స్ విధానం ఎలా ఉండాలంటే ఎప్పుడు ఎప్పుడు ఎలిజిబిలిటీ లేదు అప్పుడు తప్పించాలి. క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ వెయిట్ ప్రకారం గెలిచిన తర్వాత ఫైనల్స్ కి వెయిట్ 100 గ్రాములు ఎక్కువైనప్పుడు ఫైనల్స్ లో మ్యాచ్ డిస్క్వాలిఫై చేసి ఆ అమ్మాయికి తన మీద ఓడిపోయిన అమ్మాయి రైతు పథకం ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి కూడా రైతు పథకం ఇవ్వాలి. ఎలిజిబిలిటీ వచ్చేసింది కాబట్టి ఫైనల్స్. అది జనరల్ లా. అలా కాకుండా టోర్నమెంట్ మొత్తాన్ని బహిష్కరించడం అనేది అది జస్టిస్ కాదు, న్యాచురల్ జస్టిస్ కాదు. అది ఏ ప్లేయర్, ఇండియా ప్లేయరే కాదు, ఏ ప్లేయర్ కైనా మీరు 10th క్లాస్ పాస్ అయ్యారు, మళ్ళీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, డిగ్రీకి వచ్చారు, డిగ్రీలో కాపీ కొట్టారని చెప్పేసి ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయదు కదమ్మా చట్టం. అలాగే క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ గెలిచిన తర్వాత ఫైనల్స్ వచ్చేటప్పటికి 100 గ్రాములు వెయిట్ పెరిగితే 100 గ్రాములు వెయిట్ పెరిగినందుకు ఫైనల్స్ లో డిస్క్వాలిఫై చేయాలి. ఇస్తే సెకండ్ సిల్వర్ మెడల్ ఇవ్వాలి, లేకపోతే వదిలేయాలి. సిల్వర్ మెడల్ రావాలి, ఎందుకంటే ఆల్రెడీ ఫైనల్స్ వచ్చింది కాబట్టి. అక్కడ డిస్క్వాలిఫై అయితే ఆ స్టాండర్డ్ లో సిల్వర్ మెడల్ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైతే తన మీద ఓడిపోయిన అమ్మాయికి సిల్వర్ మెడల్ కి అలౌ చేశారో, ఫైనల్స్ కి అలౌ చేశారో, ఈ పాప కూడా 2 సిల్వర్ మెడల్స్ ఇస్తే అది ఈక్వల్ జస్టిస్, న్యాచురల్ జస్టిస్. కానీ ఆ రూల్స్, ఆ విధానమే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ లా ప్రకారం అది కరెక్ట్ కాదు. దీని మీద సరిగ్గా ఆర్గ్యూ చేస్తే తప్పకుండా మనం ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ లలో గెలుస్తామని నాకు పూర్తి విశ్వాసం. యా నిన్న ఈ ఘటన అర్హత వేటు పడిన తర్వాత మోడీ కూడా మాట్లాడడం జరిగింది. మోడీ గారు కూడా మరి దీనికి సంబంధించి ఈ అప్పీల్ చేసుకోవడం జరిగింది కదా, మరి దాని మీద సమీక్ష జరిగే అవకాశం ఉందా, లేదంటే ఈ కథ ఇక్కడితోనే ఆగిపోతుంది అంటారా? మేడం, ఏదో ఆవేశంలో జరిగిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు పార్లమెంట్ లో మాట్లాడి బలాలు చర్చుకుంటే అయ్యే కాదం ఇది. దీనికి ఒక విధి విధానాలు, ఒక లాంగ్ రన్ ప్రాజెక్టు, ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, హౌ టు గెట్ ది మెడల్స్, హౌ టు డెవలప్ ది స్పోర్ట్స్ అనే దాని మీద ఒక లాంగ్ రన్ ప్లాన్ తో వెళ్ళాలి. కానీ ఇవాళ పోగొట్టుకు అన్యాయం జరిగిందని మాట్లాడుతుంది కాదు. ఇలాంటి పోగొట్లాగా అన్యాయం జరిగిన వాళ్ళు ఎంతో మంది మన దేశంలో ఉన్నారు. ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ వచ్చిన షూటింగ్ లో కూడా వచ్చిన గోల్డ్ మెడల్ వెనక్కి తీసేసుకున్నారు. ఏంటంటే మన తెలంగాణ విద్యార్థి షోటు, డిఫెండింగ్ షోటు, అతను వేసుకున్న డ్రెస్ మిషన్ లో ఏదో ఒక పాయింట్ తగ్గిందని చెప్పేసి ఇచ్చిన ఏషియన్ గోల్డ్ మెడల్ వచ్చిన గోల్డ్ మెడల్స్ వెనక్కి లాక్కున్నారు. ఇవన్నీ కూడా మనము ముందే ముందే పర్ఫెక్ట్ గా చెక్ చేసుకుని ఆడించాలి. గేమ్ అయిపోయిన తర్వాత మనం వచ్చేసిన తర్వాత డ్రెస్ చెక్ చేసి అందుకు ఆ మిషన్ ఒకసారి ఏమో తప్పు వచ్చింది, ఒకసారి కరెక్ట్ వచ్చింది. కరెక్ట్ వచ్చిన దాన్ని వదిలేసి తప్పు వచ్చిన దాన్ని సౌత్ కొరియాలో ఆ షూటింగ్ లో వచ్చిన గోల్డ్ మెడల్స్ లాగేసుకున్నాం. సౌత్ కొరియాలో జరిగింది ఏషియన్ గేమ్స్. అందుకని ఇలాంటివన్నీ కూడా చాలా పగడ్బందీగా, పక్కాగా, ప్లాంట్ గా ముందుగా ఉండాలి. కానీ అయిపోయిన తర్వాత జరగడం అనేది దురదృష్టకరం. ఇందా చెప్పాను కదా మీకు ఎగ్జాంపుల్, 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలో కాపీ కొట్టాడని చెప్పి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ డిస్క్వాలిఫై చేయలేదు కదా. అంతేగా అమ్మాయి క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ గెలిచింది పేమెంట్ ప్రకారం. ఫైనల్స్ లో 100 గ్రాములు పెరిగిందని చెప్పేసి మొత్తం టోర్నమెంట్ లో రిజల్ట్ మొత్తాన్ని ఎట్లా డిస్క్వాలిఫై చేస్తారు? ఇది ఎక్కడ లా, ఏ రకమైన జస్టిస్ ఇది ఏ చట్టంలో కూడా ఇది జరగని పని. అది రెక్టిఫై చేసి దాన్ని మోడిఫై చేసి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ లో ఛాలెంజ్ చేయాలి. అక్కడ తప్పకుండా మంచి అడ్వకేట్స్ పెట్టి ఆర్గ్యూ చేయించి ఆ పాపకి ఆ మెడల్ రీఇన్స్టేట్ చేయించాలని చెప్పేసి నేను మీ ద్వారా రావు గారు, ఇప్పుడు మరి ఏదైతే వినేష్ ఫోగాట్ విషయంలో జరిగిందో అది జరగకుండా మరలా రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే మిగతా ప్లేయర్స్ అందరూ కూడా ఎంత అలర్ట్ గా ఉండాలి, నియమ నిబంధనల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే అక్కడి దాకా వెళ్ళిన తర్వాత మీరు ఇంతకుముందు చెప్పినట్టు నోటి దాకా వెళ్ళిన ఫుడ్ తినకుండా కింద పడిపోతే ఏ విధంగా ఉంటుందనే దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత అలర్ట్ గా ఉండాలంటారు? మేడం, 117 మంది ప్లేయర్స్ వెళ్తే దాదాపు 150 నుంచి 200 మంది అఫీషియల్స్ వెళ్ళారు. ప్యారిస్ లో గాడిదలు గైడ్ ఎక్కారు. అంటే వీళ్ళంతా ఒక్కొక్క ప్లేయర్ ని గాజు బొమ్మలాగా చూసుకోవాలి రిజల్ట్ వచ్చేంత వరకు. ఏం చేస్తారు వీళ్ళంతా? కోచ్లు, మేనేజర్లు, న్యూట్రిషన్లు, డైటీషియన్లు, డాక్టర్స్, సైకాలజిస్టులు. కేవలం స్ట్రెస్ మేనేజ్మెంట్ తో మనం 5 మెడల్స్ పోగొట్టుకున్నామండి. షూటింగ్ లో 3 పోయినాయి, బ్యాడ్మింటన్ లో పోయింది, ఆర్చరీలో పోయినాయి. ఈ 5 మెడల్స్ కేవలం పిల్లలకి స్ట్రెస్ మేనేజ్మెంట్ వల్ల పోయింది. స్ట్రెస్ మేనేజ్మెంట్ కంట్రోల్ చేయాలంటే అక్కడ ఉన్న డాక్టర్లు, సైకాలజిస్టులు పిల్లలకి మోరల్ సపోర్ట్ గా చెప్పాలి, వాళ్ళకి కావాల్సిన ధైర్యం కలిగించాలి. ఏమీ లేకుండా ప్యారిస్ అందాలు చూడటానికి వెళ్ళారా మీ అధికారులందరూ? 150 మంది 200 మంది ఎందుకమ్మా? ఏం చేయటానికి వెళ్ళారు? బాధ్యత ఉండాలి కదా వెళ్ళిన వాళ్ళందరికీ. అక్కడ ఒక ప్లేయర్ ఫైనల్స్ వచ్చిందంటే ఆ పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ 140 కోట్ల జనాభా పరువు ప్రతిష్టకి సంబంధించిన పాప మెడల్ దాటాకి ఫైనల్స్ కంటే అయితే అంత బాధ్యతగా చూసుకోవద్దండి.
ఏదో మాట్లాడాము, మేము ఆ కోచింగ్ ఇచ్చాం, ఈ కోచింగ్ ఇచ్చామని చెప్తున్నారు ప్రభుత్వం తరఫున. కోచింగ్ ఇచ్చేస్తే అయిపోయిందండి. ఎంతమంది కోచింగ్లు ఇచ్చారు, ఎంతమంది గెలిచారు మెడల్స్? దులుపుకునే బాధ్యతలు కాదండి. బాధ్యత అంటే చివరి వరకు ప్లేయర్స్ గెలుపు వరకు ఆ లెమట్ ఉండి గెలిపించే విధానం చేయటం బాధ్యత. గెలవచ్చు, ఓడిపోవచ్చు. స్పోర్ట్స్ అలా కానీ మనమే గెలుస్తాం నేను చెప్పడం. ఎవరు బాగా వాళ్ళు గెలుస్తారు. గెలిచే అవకాశం ఉంది, మనకి ప్రతిభ ఉంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ వలన 5 మెడల్స్ పోయినాయి. ఇంకా రాబోయే రోజులకి ఎన్ని మెడల్స్ వస్తాయి? 10 డిజిట్స్, డబుల్ డిజిట్ దాటితే 10 మెడల్స్ వస్తాయా? ఇప్పుడున్న పరిస్థితులు అయితే నాకు వస్తాయని ఎక్స్ప్రెషన్ అనిపించట్లేదు. ఎంత దురదృష్టకర పరిణామం. పోయినా వచ్చిన 7 మెడల్స్ వస్తాయా అనేటువంటి అనుమానం కలుగుతుంది నాకు. ఇప్పుడు హాకీలోను నీరజ్ చోప్రా వస్తే 2, 2 3 5 మెడల్స్ అవుతాయి. ఇంకా 2 మెడల్స్ ఎవరు తీసుకొస్తారని ఎదురు చూడాల్సి వస్తుంది. బాక్సింగ్ లో పోయింది, వెయిట్ లిఫ్టింగ్ లో పోయింది, రెజ్లింగ్ లో పోయింది. ఇంకా వచ్చే మెడల్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? ఏం చేయాలి? బాధ్యత ఉండాలి కదా ప్రభుత్వానికి. ఏదో మేము కోచింగ్ ఇచ్చాము అంటే సరిపోయింది. ఇవాళ అకాడమీలు ఉన్నాయి. అకాడమీలో, ఇండియాలో ఉన్న అకాడమీలో 30-40 ఏళ్ళ రిజల్ట్ పెట్టుకుని 20 ఏళ్ళ క్రీడాకారులు అకాడమీలో కోచింగ్ ఇస్తే ఏమొస్తుందో మా పర్ఫార్మెన్స్. ఒకవేళ 10 కోట్లు, 5 కోట్లు, 20 కోట్లు ఇస్తున్నారు అకాడమీలకు. ఆ పేర్లు చెప్పడం మీరు అర్థం చేసుకోండి. ఆ అకాడమీలు పెట్టి ఎవరు దుకాణాలు తెచ్చారు? అంత డబ్బు వాళ్ళకి ఇచ్చే బదులు ఒక ఇంటర్నేషనల్ కోచ్ వాళ్ళ లేటెస్ట్ పర్ఫార్మెన్స్, రియో ఒలింపిక్స్ కి ఈ ఒలింపిక్స్ కి వ్యాస్ట్ డిఫరెన్స్ వచ్చేసింది. గేమ్ లో కానీ, ఆడే విధానంలో కానీ, ప్లేయర్స్ లో కానీ. మనమేమో ఆ స్టాండర్డ్స్ పెరగట్లా. మన స్టాండర్డ్స్ పెరగకుండా ఉన్నాళ్ళ మీద ఆశ పెట్టుకుని మన కళ్ళ గంట ఉంటే ఎలాగమ్మా? పర్ఫార్మెన్స్ మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రీచ్ అవ్వాలంటే మన పిల్లలు ఏ స్థాయిలో ఉండాలి, ఎంత న్యూట్రిషన్ ఫుడ్ ఉండాలి, ఎంత ఫిట్నెస్ ఉండాలి, ఎంత మెంటల్ స్టెబిలిటీ ఉండాలి. మరి ఆర్చరీలో ఒకసారి 10 పాయింట్లు కొడతారు, ఒకసారి 6 పాయింట్లు కొడతారు. షూటింగ్ లో ఒకసారి 10 పాయింట్లు కొడతారు, ఒకసారి 8 పాయింట్లు కొడతారు. వాట్ ఈస్ దిస్ స్ట్రగుల్? మిగతా దేశాల్లో 10, 5, 10, 3, 9, 8 అట్లా ఒక పాయింట్ లో నీరెస్ట్ లో ఉంటారు. మన వాళ్ళు అయితే 10 లేదా 6. ఈ ఇంత వ్యాస్ట్ డిఫరెన్స్ తో 3-4 పాయింట్లు వేవరింగ్ లో షూట్ చేస్తున్నా, ఆర్చరింగ్ చేస్తున్నా కూడా ఏ రకంగా మెడల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఏ రకంగా పిల్లల దగ్గర నుంచి మనం ఆశిస్తాం? ఎవరు దీనికి బాధ్యులు? దీనికి స్టెబిలిటీగా పిల్లలు కాన్సన్ట్రేషన్ గా షూట్ చేసేటట్టు, ఆర్చర్స్ వేసేటట్టు, టార్గెట్స్ వేసేటట్టు ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? పిల్లలు ఆ స్వశక్తితో ఇండియాకి వచ్చి ఇండియాలో గెలిచిన తర్వాత వీళ్ళు అన్ని ఫెసిలిటీ ఇస్తారు. కానీ అప్పటి వరకు ఎవరు పెట్టుకుంటున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకుంటున్నారు, ఆయా ఫెడరేషన్లు, ఆయా సంఘాలు పెట్టుకుంటున్నారు. అలా నడవదమ్మా. నాకు ఇష్టమైన మా అబ్బాయి నాటించుకుంటేనో, మీకు ఇష్టమైన మీ అమ్మాయి నాటించుకుంటే ఈ దేశంలో క్రీడలు బతకవు. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఏమి చదువుకునే పిల్లలకి, బీసీలకి, ఎస్సీలకి ఏ రకంగా అన్ని ఫీజులు లేకుండా చదువులు చెప్తున్నారు, క్రీడాకారులు కూడా బాధ్యత తీసుకోండి. క్రీడాకారులు కూడా ఆ రకమైన ఫెసిలిటీస్ ఇవ్వండి. క్రీడాకారులు ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. ఈ ప్రపంచంలో అన్ని కులాలు ఉన్నారు క్రీడాకారులు. ఇది ఒక యూనివర్సల్ కమ్యూనిటీ. దీనికందుకు హైయెస్ట్ ప్రయారిటీ ఎవరు? ఒక నెగ్లెక్టెడ్ ఏరియా వదిలేసేసి మెడల్స్ ఆనప్పుడు అందరూ డయాస్ మాట్లాడతారు, అందరూ పార్లమెంట్ లో బలం చదువుతారు, నిరసన తెలియజేస్తారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా స్పోర్ట్స్ ₹1 డొనేషన్ ఇచ్చారా? ఏదైనా స్పోర్ట్స్ గురించి మాట్లాడారా పార్లమెంట్ లో? సార్. ఏదైనా స్పోర్ట్స్ పాలసీ మీద కానీ, స్పోర్ట్స్ యాక్ట్ మీద కానీ, స్పోర్ట్స్ కోడ్ మీద కానీ మాట్లాడారా? పార్లమెంట్ డిబేట్ చేశారా? ఎంత మొత్తం 10-15 మంది ఉండరు. ఈ 500-700 మంది పార్లమెంట్ సభ్యులు ఒక 5-10 మంది మాట్లాడి ఉంటారు స్పోర్ట్స్ మీద. ఇవాళ మాట్లాడుతారు. ఎందుకు మాట్లాడారు 2 సంవత్సరాల నుంచి? ఎస్సీలకి, బీసీలకి, ఓసీలకి, మైనార్టీస్ కి ఓట్ల కోసం కులాల వారిగా, మతాల వారిగా రెచ్చగొట్టి రిజర్వేషన్ అడిగే వాళ్ళకి ఈ స్పోర్ట్స్ మెన్ కోసం ప్రయారిటీ ఇచ్చి దేశ పరువు ప్రతిష్టల కోసం ఏ కులపోడు ఇండియా అని పేరేసుకోండి. ఒక క్రీడాకారుడే చెస్ట్ మీద ఇండియా అని పేరేసుకుంటాడు. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండద్దని మరి పరిపాలించే వాళ్ళకి, అధికారులకి ఎప్పుడు చివరి నిమిషంలో 11th ఓవర్లో మాట్లాడతారా? ముందేం చేశారు? ఆ పాప ఫైనల్స్కి వచ్చింది, వెయిట్ ఉంది, ఏం చేయాలి, ఏంటి, ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి అనే ఆలోచన ఉండదా? ప్రతిదానికి దెర్ ఇస్ ఎ సొల్యూషన్. ఎంత ప్రాబ్లం ఉన్నా దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, దెర్ ఇస్ ఎ సొల్యూషన్. చేయగలిగినంత వాళ్ళు చేశారా? ఏమీ చేయాల. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు అక్కడ ప్యారిస్ లో అందాలను తిలకిస్తున్నారు. ఆ మాత్రం బాధ్యత లేదమ్మా. మొత్తాన్ని బహిష్కరించాలి ప్రభుత్వం. ఎవరైతే నిర్లిప్తత, నిర్లక్ష్యంగా బాధ్యత వివేకించారో, కోచ్లు అవ్వనండి, మేనేజర్లు అవ్వనండి, డైటీషియన్స్ అవ్వండి, న్యూట్రిషన్స్ అవ్వనండి, దీనికి సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు కానీ ఎవరైనా సరే బహిష్కరించి వాళ్ళ దగ్గర రికవరీ పెట్టాలి. డబ్బులు వాళ్ళ మీద పెట్టే ఖర్చు. రెండోసారి ఎవరు కూడా ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించారు. ఎంత గుండె తరుక్కుపోతుందో. మా పాప ఫైనల్స్ వచ్చి 100 గ్రాములు ఇస్ నెగ్లిజిబుల్ వెయిట్ అయినా సరే మనం కంట్రోల్ చేసుకోవాలి. రూల్ అన్నాక అందరికీ ఒకటే, ప్రపంచం ఒకటే రూల్. కాబట్టి మనం ముందు జాగ్రత్త తీసుకోకుండా
రైలు వెళ్ళిపోయినాక ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు, అంతా డ్యామేజ్ అంతా అయిపోయినాక ఇప్పుడు ఏం పోరాడితే ఏం ఉపయోగం అమ్మా? మన చేతిలో ఉన్న అవును దాన్ని సార్. పడగొట్టుకుని కింద పడిందని ఎక్కడ తెచ్చుకుంటామమ్మా? ఇప్పుడు కలిసిపోయిందని, మట్టిలో కలిసిపోయిందని. అది కరెక్ట్. కరెక్ట్. బాధ్యత రైతు ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించి సమాధానం చెప్పాలి. ఓకే. మరి ఇప్పుడు మనం జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నవన్నీ ఏదో ఒక రూపంలో కోల్పోతున్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి నీరజ్ చోప్రా మొదటి నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మరి ఈసారి నీరజ్ చోప్రా మీద పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయంటారా? ఏ విధంగా ఉంటుంది తన ఆట తీరు అనేది మీరు మొన్న అనుకుంటున్నారు? ఓపెనింగ్ రోజు మిగతా వాళ్ళంతా 89, 88, 90 వేశారు. మరి యాక్చువల్ గా వరల్డ్ రికార్డ్స్ గత రికార్డ్స్ చూస్తే ముగ్గురు నలుగురు 90 మీటర్స్ దాటి వేసేవాళ్ళు ఉన్నారు. మరి ఫైనల్లో నీరజ్ 94 కనుక క్రాస్ చేయగలిగితే గ్యారెంటీగా గోల్డ్ మెడల్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇంకా 93 వేసేవాళ్ళు కూడా ఎవరు 94 దాటకపోతే, వాళ్ళు అదే 93 మీద స్టాండ్ అయితే మనవాడు 94 క్రాస్ అవ్వాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ 93 మీద ఇద్దరు ముగ్గురు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వేరే దేశస్తులు ఉన్నారు. కాబట్టి 80% ఏదో ఒక మెడల్ వస్తుంది ఆశ. కాకపోతే గోల్డ్ మెడల్ వస్తేనే కనీసం ఒకటన్నా గోల్డ్ మెడల్ వచ్చింది అని చెప్పుకోవడానికి గర్వపడుతుంది. ఎందుకంటే నాకు బాగా గుర్తు 1990 బీజింగ్ ఏషియన్ గేమ్స్ లో ఒక కబడ్డీలోని ఓన్లీ అండ్ ఓన్లీ గోల్డ్ మెడల్ వచ్చింది దేశానికి. ఇప్పుడు ఏ మెడల్ లేదు ఏషియన్ గేమ్స్ లో. అలాగే ఇప్పుడు నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ తెచ్చాడని చెప్పేసి చెప్పుకొని గర్వపడే పరిస్థితి వస్తుంది. రావాలని భగవంతుని ప్రార్థిస్తారమ్మా. ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా తన ఆట తీరు అన్న ప్రదర్శన మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఈసారి ఆట తీరు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే తనతో పాటు ఉన్న ప్రత్యర్థులు కూడా బలమైన ప్రత్యర్థులుగా ఉన్నారు. మరి వాళ్ళ ముందు నీరజ్ చోప్రా ఆట తీరు ఏ విధంగా ఉంటే మనకు పథకం అనేది ఖచ్చితంగా వస్తుందంటారు? ఇప్పుడు భారతదేశం పౌరులు ఆరంభ స్వరత్వము, స్టేబుల్డ్ గా ఉండరు, జారిపోతారు, లేకపోతే లాంగ్ రన్ గా ఆలోచించారు, విజన్ ఉండదు అనేటువంటి కొన్ని అపోహలు అపోహదులు మన మీద ఉన్నాయి. అవన్నీ తట్టుకుని గత ఒలింపిక్స్ లో ఎలా అయితే గోల్డ్ మెడల్ తీసుకురాగలిగాడో అంత కమిట్మెంట్ తో, అంత కాన్సన్ట్రేషన్ తో తన యొక్క ప్రతిభని పూర్వెట్టయితే చూపించారు, అదే మించి దానికి మించి ఈసారి చూపించగలడు అనేటువంటి కాన్ఫిడెన్స్. ఎందుకంటే మొన్న ఫస్ట్ డేనే సింపుల్ గా అవలీలుగా 90 మీటర్స్ వేసేటప్పుడు అది మరి 3 ఈవెంట్స్ 3 సార్లు వేసేటప్పుడు ప్రతిసారి తను పర్ఫార్మెన్స్ డెవలప్ చేసుకుని ఇంప్రూవ్ చేస్తాడని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మేడం. ఓకే. హాకీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే హాకీకి ఉన్న క్రేజే చాలా డిఫరెంట్ అనే చెప్పుకోవచ్చు. సో మరి ఇవాళ జరిగే మ్యాచ్ లో విజయ అవకాశాలు ఎవరిని వరించే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు కంపారిజన్ స్పెయిన్ తోనూ మనతోనూ పోల్చుకుంటే మన పర్ఫార్మెన్స్ స్పెయిన్ కన్నా ఎక్కువ. ఆల్రెడీ స్పెయిన్ మీద మన వాళ్ళు చాలా సందర్భాలు ఎక్కువ సార్లు గెలిచారు. మొన్న లక్ కూడా లేదు. మొన్న జర్మనీ మీద మ్యాచ్ జరిగినప్పుడు కొంచెం లక్ కూడా కలిసి రాలేదు. ఏదైనా మనకన్నా వాళ్ళు బాగా ఆడారు. వీ హావ్ టు అడ్మిట్, బాగా ఆడిన టీం కూడా క్రీడాస్ఫూర్తితో మనం మెచ్చుకోవాలి. ఇవాళ స్పెయిన్ మీద మన టీంకి 60-40 అడ్వాంటేజ్ ఉంటుంది. మనకే గెలుపు అవకాశం ఉంటుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మ్యాన్ టు మ్యాన్ పోల్చుకున్నా, టీమ్ వైజ్ గా పోల్చుకున్నా వేర్ బెటర్ దాన్ స్పెయిన్ కి డెఫినెట్ గా బ్రాంజ్ మెడల్ వస్తుందని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంకా ఇవాళ జరిగిన మహిళల 100 మీటర్స్ హర్డిల్స్ రేపీచేజ్ లో జ్యోతి ఎర్రాజీ ఆట తీరు మీకు సంతృప్తినిచ్చిందా ఒక ప్లేయర్ గా? మేడం మీకు మొన్న కూడా చెప్పాను, ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆడపిల్లలకి ఉండేటువంటి జీన్స్, ఉండేటువంటి స్పీడు, ఉండేటువంటి ఫాస్ట్ మన పిల్లలకి రావట్లేదండి. అది ఒకటి జీన్స్ అవ్వచ్చు, 2 ఇంటి దగ్గర తల్లిదండ్రులు పోషకం అవ్వచ్చు, న్యూట్రిషన్ ఫుడ్ అవ్వచ్చు. ఇప్పుడు ఆ పిల్లలు ఇండియాకి సెలెక్ట్ అయినాక ఒక్కొక్క ప్లేయర్ మీద 1500, 2000, 3000 పర్ డే ఖర్చు పెడతారు. అంతకుముందు క్యాంపుల్లో లేనప్పుడు ఇంటి దగ్గర ఏమంతా తింటారు అందరూ, మీకు నేను మన ఇంటి దగ్గర ఏం తింటాం, వాళ్ళు ఏదంటారు. అన్ని మధ్యతరగతి కుటుంబాలే కదా. ఎక్స్ట్రాడినరీగా రోజుకు 2000 పెట్టి ఫుడ్ పెట్టాలంటే ఆ తల్లిదండ్రులు నెలకు 60,000, సంవత్సరానికి 8 లక్షలు ఒక ఫుడ్ మీద, ఒక ప్లేయర్ మీద ఇన్వెస్ట్ చేయగలిగిన స్తోమత ఈ మన దేశంలో ఎన్ని కుటుంబాలకు ఉంటుందమ్మా? ఈ ఫౌండేషన్స్, ఈ స్పోర్ట్స్ ఫౌండేషన్స్ మీద కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు, వాళ్ళ కంపెనీల తరఫున వచ్చేటువంటి CSR ఫండ్స్ ని, రిలయన్స్ ఫౌండేషన్ కావచ్చు, టాటా ఫౌండేషన్ కావచ్చు, వాళ్ళు కొంతమంది ఖర్చు పెడతారా కనీసం ఆ మాత్రమైన పర్ఫార్మెన్స్ వస్తుంది. కానీ అప్పుడు ఈ పాపాళ్ళు ఒకళ్ళు రిలయన్స్ ఫౌండేషన్ లో వర్షాలు ఉన్నారు, ఈ జ్యోతిలో ఒకళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ ఫౌండేషన్ లో కూడా లేకపోతే ఇంకా ఈ మాత్రం పర్ఫార్మెన్స్ కూడా కనీసం ఆ హీట్స్ వరకు కూడా రారనేది నా నమ్మకం. మనకు ఆడపిల్లలు చాలా, మన భారతదేశ పిల్లలు ఆఫ్రికన్స్ తోనూ
అమెరికన్ స్టాండర్డ్స్, యూరోప్ పిల్లలతో పోల్చుకుంటే స్టామినా తక్కువ, స్ట్రెంగ్త్ తక్కువ, బలము కానీ ఇవన్నీ తక్కువ. ఇవన్నీ పెరగాలంటే మనం చైల్డ్హుడ్ నుంచి కూడా పిల్లలకి బాడీని ఆ యొక్క స్టామినా స్ట్రెంగ్త్ తో న్యూట్రిషన్ ఫుడ్ తో పెంచాలి. తెల్లారపాటికి 4 సంవత్సరానికి న్యూట్రిషన్ ఫుడ్ తో ప్రపంచ బలవంతులు అయిపోలేరు కదా. బై బై బర్త్ నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తే బాడీ ఎక్కడెక్కడ ఫ్లెక్సిబుల్ గా ఫిట్ అవుతుంది, కానీ ఉన్నపళంగా గొంతులు తొక్కేసేసే ఫుడ్ అంత ఈజీగా బాడీకి తీసుకోలేదు కదమ్మా. బాడీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటుంది. కాబట్టి మనం ఒక మినిమం 10 years అప్పుడే వీళ్ళు అడాప్ట్ చేసుకుని మిగతా 20 years వచ్చే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే తప్ప మనం 15 ఏళ్ళకో 16 ఏళ్ళకో 18 ఏళ్ళకో 20 ఏళ్ళకో వాళ్ళు ఇండియా గెలిచినాక, ఇండియా సెలెక్ట్ అయినాక ఈ ఇన్వెస్ట్మెంట్ కావాల్సింది. 10th class 10 years బాడీ ఫ్లెక్సిబిలిటీ అప్పటి నుంచే 8 years 9 years 10 years అప్పుడే బాడీ ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకుని బ్యాటరీ టెస్టుల ద్వారా ఏ బాడీ ఏ గేమ్ ఫిక్స్ అవుద్ది అనేది అక్కడే ఐడెంటిఫై చేసి ఆ పిల్లల్ని ఆ గేమ్ కి డైవర్ట్ చేయాలి. కానీ ఆ తల్లిదండ్రుల ఇంట్రెస్ట్ తో షూటింగో ఆర్చరీయో లేదా ఫ్యామిలీ ఇంట్రెస్ట్ తో ఆడే ఆటల మీద ఇవన్నీ తాత్కాలికమే, కానీ సైంటిఫిక్ గా, టెక్నికల్ గా, మెకానికల్ గా లాంగ్ రన్ లో సక్సెస్ కాలేవు. అప్పుడప్పుడు తూర్పు మొక్కల్లాగా మెరుస్తూ ఉంటారు, జిగేల్ రాణి లాగా. అక్కడ సింధు, అక్కడ హంపి, లేకపోతే ఇక్కడ పోగట్టు, ఆ కర్ణం మల్లేశ్వరి, ఇలా రకరకాల పిల్లలు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మెరుస్తూ ఉంటారు తారాజువుల్లో. అది రేర్ అకేషన్స్. రెగ్యులర్ గా ప్రతిసారి మనం గెలవాలి అంటే దానికి తగ్గట్టు మన ఆడపిల్లలకి కెపాసిటీ పెరగాలంటే కింద స్థాయి నుంచి పెరగాలి. చివరి స్టేజీలో అప్పుడు పెరగదు బాడీ చిన్నప్పటి నుంచి పెంచుకొస్తే ఆ ఫాస్ట్ స్పీడ్నెస్ పెరుగుతుంది అనేది నా అభిప్రాయం. మీరు అన్న విధంగా అసలు పిల్లలకి ఏది సూట్ అవుతుంది, వాళ్ళు దేనిలో రాణించగలుగుతారు అనే దాన్ని చూడడం వెరీ ఇంపార్టెంట్. మరి మన ఇండియన్స్కి వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి, మన ఆహార అలవాట్లను బట్టి, మనకున్న వెదర్ కండిషన్స్ని బట్టి అండ్ అక్కడికి వెళ్ళి మనం పోటీ పడాలి అని అంటే అక్కడున్న వాళ్ళతో వాళ్ళు ఎంత దారుఢ్యంగా ఉన్నారు, వాళ్ళ ఆట తీరు ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా కంపేర్ చేస్తూ అంత ఫోర్స్ఫుల్గా మన ఆట కూడా ఉండాలి. సో ఏవైతే మనకు సూటబుల్గా ఉంటాయని మీరు ఇప్పటివరకు మీ అబ్జర్వేషన్లో మీరు చూసినవి? మేడం, మనం ఇప్పుడు ప్రభుత్వము నిన్న నుంచి బాధపడిపోతుంది పోగొట్టు విషయంలో. నేను మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంతకుముందు ఒకసారి చెప్పాను. ఇంత బాధపడే ప్రభుత్వం ఈ దేశంలో జాతీయ పోటీల్లో, రాష్ట్ర పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకి కనీసం రైల్వే కన్సెషన్స్ ఉన్నాయి, తీసేశారు కోవిడ్ అప్పటి నుంచి. ఇంతవరకు రీఇన్స్టేట్ చేయాలి. అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టావు, ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టావు అని చెప్తారు. కనీసం 100 కోట్లు ఖర్చు అయ్యే రైల్వే కన్సెషన్స్ ఇస్తే ఇంకా ఎంతో మంది బడుగు బలహీన క్రీడాకారులు, పేద విద్యార్థులు, పేద క్రీడాకారులు జాతీయ ఛాంపియన్షిప్ లో పాల్గొంటారు. వాళ్ళ సొంత డబ్బులతో పాల్గొని, వాళ్ళ సొంత డబ్బులతో తిని ఈ దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీయాల్సిన అవసరం ఎవరికి ఉందమ్మా? దేనికి ఆడాలి వాళ్ళు? ఎవరి కోసం ఆడాలి? దేనికి ఆడతారు? వాళ్ళు ఉద్యోగం కోసం ఆడతారు. వాళ్ళు ఉద్యోగం రాగానే రిలాక్స్ అయిపోతారు, మానేస్తున్నారు. మళ్ళీ ఈ ఫెడరేషన్లు వీళ్ళందరూ ప్రొడక్షన్ సెంటర్ లాగా మళ్ళీ పిల్లలు తయారు చేస్తారు. వాళ్ళకి ఉద్యోగం రాగానే మానేస్తారు, మళ్ళీ పిల్లలు తయారు చేస్తారు. వేర్ ఇస్ ద ఎండ్? ఇప్పుడు తయారు చేసిన పిల్లలు కంటిన్యూగా ఒక 10 ఏళ్లప్పటి నుంచి మొదలుపెట్టిన పిల్లలు 30-35 సంవత్సరాలు వచ్చేదాకా ఆడారంటే 20-25 సంవత్సరాల స్పాన్ వాళ్ళు లైఫ్ అంకితం చేస్తే పర్ఫార్మెన్స్ వస్తుంది. 15 ఏళ్ళకి మొదలుపెట్టి 20 ఏళ్ళకి మానేస్తే ఎలా వస్తుందమ్మా? ఎంత దుర్మార్గము ఈ ఆలోచన విధానం. మీరు భోజనాలు పెట్టరు పిల్లలకి, నేషనల్ శానిటరీ భోజనాలు పెట్టరు, రైల్వే ఛార్జీలు ఎవరు, ఇంకా మీరు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంది మనకి? మీరు ప్రాక్టికల్ గా ఆలోచించండి. తింటాకి తిండి లేకుండా మాట్లాడే పరిస్థితుల్లో మనము ప్రపంచ స్థాయిలో మెడల్స్ రావాలంటే ఏ స్థాయిలో పిల్లలకు మనం ఫెసిలిటీస్ ఇవ్వాలి? అది ఆ రకంగా ఎందుకు ఆలోచించదు ప్రభుత్వం? అది ఎందుకు మాట్లాడరు? చాలా దురదృష్టం. భారత ఆటగాళ్ళు సత్తా చాటాలి అంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలి, మంచి పథకాలు సాధించాలి అంటే ఇంకా వాళ్ళకు మెరుగైన సదుపాయాలు అవన్నీ కూడా అందించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద కూడా ఉంది. అవన్నీ కూడా జరగాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పాటు షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ కమాన్ ఇండియా కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం.